వరంగల్ నగరంలోని హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హోలీ అంటూ యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ జోష్లో మునిగి తేలుతున్నారు. ఇక డప్పు చప్పుళ్ళు పాటలకు తీన్మార్ స్టెప్పులేస్తూ డాన్సులతో అద్దరగొడుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన వారందరూ కూడా కలిసి రంగులు చల్లుకుంటూ డాన్సులు చేస్తూ అదుర్సనిపించారు. ఇక హోలీ సెలబ్రేషన్స్ తో వరంగల్ నగరంలో సందడిగా మారింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సంబరాలు ఓరగల్లులో అంబరాన్నంటున్నాయి. ఊరు వాడ పల్లె పట్నం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా రంగులు పులుముకుంటూ సంబరాలను జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. హోలీ సందర్భంగా ఈవెంట్స్ నిర్వాహకులు కూడా నగరం అంతటా ఈవెంట్స్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం ఈవెంట్స్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సోదర భావంతో కూడా అందరూ కలిసి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొందరు ఉన్నారు. అమ్మ, ఏమనిపించింది హోలీ? చాలా బాగుందండి. ఏఆర్ క్రియేషన్ వాళ్ళు ఫస్ట్ టైం వరంగల్లో కండక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇంట్లో పనులతో బిజీగా ఉండే వాళ్ళము ఇంకా ఇలా కండక్ట్ చేయడం వల్ల రెగ్యులర్గా ఎప్పుడు లేదు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజులలో ఉరుకులు పరుగులు ఉంటాయి జీవితంలో. ఫ్యామిలీ కూడా టైం ఇస్తే బాగుంటుంది కదా, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ ఏఆర్ ఈవెంట్స్ వల్ల కండక్ట్ చేయడం వల్ల మాకు కూడా టైం అంటూ దొరికింది. పిల్లలతో ఎంజాయ్ చేయడానికి వచ్చాం మేము. చాలా బాగుంది, మంచి ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఫ్యామిలీతో రావడం చాలా బాగుంది. ఈవెంట్ చాలా బాగుంది. చూడొచ్చు, అందరు కలిసి డాన్సులు చేసి డాన్సులతో అదరగొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. సో మేము ఇక్కడ తొర్రూరు నుంచి వచ్చాం, దూరం నుంచి. బాగుంది, హ్యాపీగా. మొత్తానికి ఈవెంట్ల వద్ద కావచ్చు, ఊరు వాడ పల్లె పట్టణం అంతటా కూడా హోలీ సంబరాలతో అంబరాన్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజుతో అశోక్ వరంగల్.